నమస్తే, నేను మీ అనురాధ. సో ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి మోటివేషన్. సో మోటివేషన్ అంటే ఎప్పుడైనా సరే ఏదైనా విషయం గురించి మనము బాధపడుతున్నాము లేదా అది అవ్వట్లేదు అన్నప్పుడు మనకి లోపల చాలా బాధగా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనకి మనమే సమర్థించుకోవాలి, మనకి మనమే చెప్పుకొని మోటివేట్ అనేది అవ్వాలి. సో ఈ మోటివేషన్ అనేది ఇంట్రిన్సిక్ ఉంటుంది, ఎక్స్ట్రిన్సిక్ ఉంటుంది. సో ఈ మోటివేషన్లో బేసిక్గా ఇంట్రిన్సిక్ అంటే ఏంటి అంటే మనంతట మనము మోటివేట్ అవ్వాలి. సో మనంతట మనము ఓకే నేను చేయగలను, నేను చేస్తాను అని చెప్పి మోటివేట్ అవ్వడం ఇంట్రిన్సిక్ మోటివేషన్. ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ వచ్చేసి ఎవరైనా సరే రివార్డ్స్ ఇస్తే, నువ్వు ఈ పని చేస్తే, నువ్వు ఇది చేస్తే నీకు రివార్డ్ వస్తుంది లేదంటే అప్రిసియేషన్ వస్తుంది అన్నప్పుడు నువ్వు చేస్తావు చూడు, దాన్ని ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటాం. సో ఒకళ్ళ వల్ల మెప్పు పొందడానికి చేసేది ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, మనంతట మనం తెలుసుకొని చేసేది ఇంట్రిన్సిక్ మోటివేషన్. సో మీరు ఏ టైప్ ఆఫ్ మోటివేషన్ని ఇష్టపడతారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.